హాయ్ ఎవరీవన్, దిస్ ఈజ్ సాకేత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి ఏంటి అంటే మన ఎన్ఐ10ని వెర్షన్ అనేది ఎలా అప్డేట్ చేసుకోవాలని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ఎన్ఐ10లోనే మనకి బై చేస్తారు ప్లాన్స్ అనేవి పర్ మంత్లీ ఆర్ ఇయర్లీ ఆర్ క్వార్టర్లీ ప్లాన్స్. డైరెక్ట్లీ అలా తీసుకుంటారు. కొంతమంది వచ్చేసి సెల్ఫ్ హోస్టెడ్ చేసుకుంటూ ఉంటారు. లైక్ హోస్టింజర్, ఎలిస్టియో. సో డిఫరెంట్ సెల్ఫ్ హోస్టెడ్ ప్లాన్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఇన్ కేస్ మీరు క్లౌడ్ యూస్ చేస్తుంటే ఎలా అప్డేట్ చేసుకోవాలి వెర్షన్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో సెల్ఫ్ హోస్టెడ్ అయితే మనకు 2 వేస్ ఉంటాయి. ఎన్పిఎం ద్వారా సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి డాకర్ ద్వారా కూడా సెల్ఫ్ హోస్ట్ చేసుకోవచ్చు. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి క్లౌడ్. క్లౌడ్ ఏముండదండి, సింపుల్గా మీరు ఇక్కడ మీ అకౌంట్ ఉంది చూసారా, ప్రొఫైల్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వేరే యూఐ అనేది వస్తుంది. డైరెక్ట్లీ అప్డేట్ క్లిక్ చేయగానే ఏంటంటే మీకు వెర్షన్ అనేది అప్డేట్ అయిపోతుంది. ఓకే, ఇట్స్ ఏ సింపుల్ ప్రాసెస్. కానీ నేను ఇక్కడ సెల్ఫ్ హోస్టింగ్ చేసుకున్నాను హోస్టింజర్ ద్వారా. సో అందుకని చెప్పేసి ఇలా వస్తుంది. సో ఇక్కడ చూడండి 4 అప్డేట్స్ అని చూసారా, ఇవన్నీ కూడా లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ది ఎన్ఐ10. సో ఇక్కడ చూడండి హౌ టు అప్డేట్ యువర్ వెర్షన్ అండ్ యూఆర్ ఆన్ ది 1.99.1. ఓకే, సో మనం 1.103.2కి మనం అప్డేట్ చేసుకోవాలి. సో నేను ఒకసారి మన హోస్టింజర్ ప్లాన్ ఓపెన్ చేస్తున్నాను. నేను ఎక్కడైతే సెల్ఫ్ హోస్ట్ చేశాను అన్నది చూడండి, ఇక్కడ సెల్ఫ్ హోస్టెడ్ ఉంది కదా. ఇక్కడ మనం 2 థింగ్స్లో చేయొచ్చు. ఒకటి ఎన్పిఎం ద్వారా ఎన్పిఎం ఇన్స్టాల్ చేసి రన్ చేయొచ్చు, కమెంట్స్ రన్ చేయొచ్చు. లేదు అనుకుంటే డాకర్ ద్వారా కూడా చేయొచ్చు. ఓకే, సో నేను వచ్చేసి డాకర్ని యూస్ చేస్తున్నాను. నా హోస్టింజర్ ప్లాన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ బ్రౌజర్ టెర్మినల్ నుంచి చూసారా, బ్రౌజర్ టెర్మినల్ మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫస్ట్ మనం డాకర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో దానికోసం CURL -fs క్యాపిటల్ SL https://get.docker.com. క్లిక్ ఎంటర్. నెక్స్ట్ ఫస్ట్ డాకర్ని ఎనేబుల్ చేసుకోవాలి ఇప్పుడు. ఓకే, సిస్టమ్ ctl enable -now docker. సో ఇప్పుడు డాకర్ ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మనం డాకర్ని పుల్ చేసుకోవాలి. సో డైరెక్ట్లీ డాకర్ కంపోజ్ పుల్ ఎన్ఐ10. సో పుల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు కంప్లీట్ ఎంటైర్ ఎన్ఐ10 మీరు నేర్చుకోవాలి అనుకుంటే డైరెక్ట్లీ డిస్క్రిప్షన్ లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మీరు హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కావాలి అనుకో జస్ట్ మా వాట్సాప్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, సో వీఆర్ ప్రొవైడింగ్ మార్నింగ్ బ్యాచ్ అండ్ ఈవినింగ్ బ్యాచ్. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంది, మీ ప్రిఫర్డ్ టైంలో అవైలబిలిటీ ఉంది అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ వెయిట్, ఇది డౌన్లోడ్ అవుతుంది ఇప్పుడు. నెక్స్ట్ ఇప్పుడు కంటైనర్ ఇమేజ్ని డౌన్ చేద్దాం. సో డాకర్ కంపోజ్ డౌన్. నెక్స్ట్ డాకర్ పుల్ ఎన్ఐ10 IO/NI10:latest అని చెప్పేసి ఎంటర్ చేయండి. ఓకే, సో డౌన్లోడెడ్ న్యూవర్ ఇమేజ్ ఫర్ అని చెప్పేసి వచ్చింది. ఒకసారి చెక్ చేద్దాం. సో చెక్ చేయడానికి డైరెక్ట్లీ మనం చెక్ ఎన్ఐ10 వెర్షన్. సో నేను డాకర్ కంపోజ్ అప్ డి. నెక్స్ట్ డాకర్ కంపోజ్ PS. ఓకే, సో నెక్స్ట్ డాకర్ ఎగ్జిక్యూట్ root NI10-1 స్పేస్ NI10-V. సో చూడండి 1.103.2. ఓకే, సో ఇక్కడ మన NI10కి వచ్చిన తర్వాత ఒకసారి రిఫ్రెష్ చేద్దాం. సో చూడండి వాట్స్ న్యూ ఇన్ NI10 1.1001 అని వచ్చింది. అండ్ ఆల్సో అప్డేట్స్ కూడా ఇక్కడ వెళ్ళిపోయాయి. అండ్ వాట్స్ న్యూ వచ్చింది. ఓకే, సో డైరెక్ట్లీ ఏంటి అంటే మనం ఇలా NI10 హోస్టింజర్ ద్వారా అప్డేట్ చేసుకోవాలి అనమాట. ఇప్పుడు మనం చూసింది సెల్ఫ్ హోస్టెడ్ ఆప్షన్స్లో డాకర్ రిలేటెడ్గా మనం డాకర్ని ఇన్స్టాల్ చేసుకుని రన్ చేసుకుని డౌన్ చేసి సర్వర్ని అండ్ న్యూ ఇమేజ్ని పుల్ చేసుకుని మళ్ళీ అప్ చేసుకున్నాం. సింపుల్ స్టెప్స్. జస్ట్ మీ కమెంట్స్ అనేది మీరు ఎగ్జిక్యూట్ చేస్తే మీకు లైక్ NI10 వెర్షన్ అనేది అప్డేట్ అయిపోతుంది. సింపుల్గా అదే మీరు NI10లోనే క్లౌడ్ తీసుకున్నారు అంటే డైరెక్ట్లీ మీరు ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి అప్డేట్ టు న్యూ వెర్షన్ క్లిక్ చేశారు అంటే అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ నేను సెట్టింగ్స్ పైన క్లిక్ చేసి చూడండి ఇక్కడ వెర్షన్ 1.103.2 డన్. మీ NI10 సెల్ఫ్ హోస్టెడ్ క్లౌడ్ అకౌంట్ అనేది ఇప్పుడు లైక్ అప్ టు డేట్లో ఉంది. ఓకే, సేమ్ స్టెప్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు వెర్షన్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇదే ప్రాసెస్ చేసుకోవాలి. ఓకే, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉన్న ఏమున్నా కూడా మీరు డైరెక్ట్లీ మమ్మల్ని పింక్ చేయండి. లేదు ఇన్ కేస్ మీకు ఒక కమెంట్స్ అనేవి స్టెప్స్ కావాలి అనుకుంటే నేను PDF అనేది
మన కమ్యూనిటీలో యాడ్ చేస్తాం. సో డైరెక్ట్లీ మన డిస్క్రిప్షన్లో ఆండ్రాయిడ్ యాప్ లింక్ అండ్ iOS లింక్ ఉంటుంది. డైరెక్ట్లీ మీరు డౌన్లోడ్ చేసుకోండి. మన టీమ్ ఫ్రీ కమ్యూనిటీలోకి మిమ్మల్ని యాడ్ చేస్తారు. అక్కడ JSON ఫైల్స్ అండ్ PDFs అండ్ ఎవ్రీథింగ్ స్టఫ్ కూడా నేను అక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ మీకు డైరెక్ట్లీ రికార్డెడ్ కోర్స్ కావాలి అనుకుంటే ఈ లింక్ ఓపెన్ చేయండి. లేదు డైరెక్ట్లీ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఫర్ హ్యాండ్స్ ఆన్ లైవ్ క్లాసెస్. మన అప్లికేషన్ లాగిన్ చేసిన తర్వాత డైరెక్ట్లీ మీరు ఇక్కడ ఆటోమేషన్ N8N కమ్యూనిటీలోకి యాడ్ అయిపోతారు. ఓకే, ఇక్కడ చూడండి నేను అప్డేటెడ్ సెల్ఫ్ హోస్టెడ్ N8N PDF అనేది అప్డేట్ చేశాను. ఓకే, డైరెక్ట్లీ మీరు డౌన్లోడ్ చేసుకుని, సో ఇక్కడ చూడండి డైరెక్ట్లీ డౌన్లోడ్ చేసుకుని కాపీ పేస్ట్ చేయండి కమాండ్స్ అనేది. ఇన్స్టాల్ డాకర్, ఎనేబుల్ డాకర్ టు స్టార్ట్ అండ్ రిబూట్, అండ్ డౌన్లోడ్ చేయడానికి కొత్త ఇమేజ్ లేటెస్ట్ వెర్షన్, అండ్ నెక్స్ట్ అప్ అండ్ డౌన్ చేయడానికి సర్వర్, అండ్ ఆల్సో వెర్షన్ చెక్ చేసుకోవడానికి. ఓకే, సో ఎవ్రీథింగ్ మీకు ప్రతి PDF లేదా JSON ఫైల్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి ఫ్రీ కమ్యూనిటీలో. ఓకే, థ్యాంక్ యూ.